Hello everyone, welcome to RV English. I am Pawan Kumar, Faculty of English. ఈ వీడియోలో నేను మీకు యాజ్ అనే వర్డ్ని ఇంగ్లీష్లో ఎలా యూస్ చేయాలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వర్డ్ మీకు ఎక్కువగా న్యూస్ పేపర్ చదివినప్పుడు కానివ్వండి, ఏదైనా స్టోరీస్ కానీ టెక్స్ట్ బుక్స్ చదివినప్పుడు కానివ్వండి, అండ్ మూవీస్లో ఇంగ్లీష్ మూవీస్లో సబ్ టైటిల్స్లో కానివ్వండి, సెంటెన్సెస్లో ఎక్కువ కనబడుతూ ఉంటుంది. మీకు ఈ వర్డ్ని ఎలా యూస్ చేయాలో తెలిస్తే మీకు ఆ సెంటెన్స్ మీనింగ్ అనేది ఐడియా వస్తుంది. కాబట్టి ఈ వీడియోలో నేను దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. యాజ్ని మనము త్రీ టైప్స్గా యూజ్ చేస్తాం. అందులో యూజ్ వన్ వచ్చేసి రీజన్ తెలియడానికి యూజ్ చేస్తాం. యాజ్ని రీజన్ తెలియడానికి యూజ్ చేస్తాం, అంటే బికాస్ లాగా. ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఐడియా వస్తుంది. As the roads were blocked, we took another route. As the roads were blocked, we took another route. రోడ్స్ బ్లాక్ అయినాయి కాబట్టి మేము వేరే రూట్కి వెళ్ళామంటున్నాం. సో ఇక్కడ వేరే రూట్కి ఎందుకు వెళ్ళామంటే రోడ్స్ బ్లాక్ అయినాయి కాబట్టి అంటున్నాం. అంటే ఇక్కడ యాజ్ అనేది రీజన్ తెలియజేస్తుంది. యాజ్ షీ వాజ్ సిక్, షీ డిడ్ నాట్ కమ్ టు ద ఆఫీస్. యాజ్ షీ వాజ్ సిక్, షీ డిడ్ నాట్ కమ్ టు ద ఆఫీస్. ఆమె సిక్ అయింది కాబట్టి ఆఫీస్కు రాలేదు. అంటున్నాం. అంటే ఆమె ఎందుకు ఆఫీస్కి రాలేదు అంటే సిక్ అయింది కాబట్టి. సో అక్కడ యాజ్ అని తెలియజేస్తుంది, రీజన్ తెలియజేస్తుంది. యాజ్ ఇట్ వాజ్ ఎ హాలిడే, ద స్కూల్ రిమైన్ క్లోజ్డ్. హాలిడే కాబట్టి స్కూల్ క్లోజ్ అయింది అంటున్నాం. సో క్లియర్గా అర్థమైంది కదా. యాజ్ని మనం రీజన్ తెలియడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ యూజ్ వచ్చేసి మనం యాజ్ని టైం తెలియడానికి యూజ్ చేస్తాం. అంటే ఒకే సమయంలో రెండు యాక్షన్స్ జరిగినాయని చెప్పడానికి యూజ్ చేస్తాం. అంటే ఒకే సమయంలో రెండు యాక్షన్స్ జరిగినాయని చెప్పడానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఐడియా వస్తుంది. యాజ్ ఐ వాజ్ వాకింగ్ టు ద ఆఫీస్, ఇట్ స్టార్టెడ్ టు రెయిన్. నేను ఆఫీస్కి వెళ్తున్న సమయంలో వర్షం పడడం స్టార్ట్ అయింది. సో వర్షం ఎప్పుడు పడడం స్టార్ట్ అయిందంటే నేను వెళ్తున్న సమయంలో. యాజ్ ఐ వాజ్ ఈటింగ్ డిన్నర్, షీ అరైవ్డ్. నేను డిన్నర్ చేస్తున్న సమయంలో ఆమె వచ్చింది అని. అంటే ఇక్కడ ఒకే సమయంలో రెండు యాక్షన్ జరుగుతున్నాయి. యాజ్ ఐ వాజ్ టాకింగ్ ఆన్ ద ఫోన్, మై మదర్ కాల్డ్. నేను ఫోన్ మాట్లాడుతున్న సమయంలో మా మదర్ పిలిచింది. సో ఇలా మనకు టైం తెలియడానికి యూజ్ చేస్తాం యాజ్ని, అంటే ఒకే సమయంలో. అండ్ నెక్స్ట్ యూజ్ వచ్చేసి మనం యాజ్ని పర్పస్ తెలియడానికి అండ్ రోల్ తెలియడానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. షీ వర్క్స్ యాజ్ ఎ టీచర్ అంటే ఆమె టీచర్గా పనిచేస్తుందని. అంటే ఆమె యొక్క రోల్ ఏంటి అంటే టీచర్గా పనిచేస్తుంది. సో ఇక్కడ యాజ్ ఎ టీచర్ అంటే అక్కడ యాజ్ అని తెలియజేస్తుంది, రోల్ తెలియజేస్తుంది. వి యూస్ దిస్ బాక్స్ యాజ్ ఎ చైర్. అంటే మేము ఈ బాక్స్ని చైర్గా యూజ్ చేస్తాము అని. అంటే ఈ బాక్స్ని ఏ విధంగా ఫంక్షన్ చేస్తామంటే చైర్గా అని చెప్తాం. సో ఇలా యాజ్ని మనం రోల్ కానీ ఇలా ఫంక్షన్ తెలియడానికి యూజ్ చేస్తాం. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ యూజ్ మై బుక్ యాజ్ అ పిల్లో. నేను ఆ బుక్ని పిల్లోగా యూజ్ చేసుకున్నాను, అంటే మెత్తగా యూజ్ చేసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు యూజ్ యాజ్ని మనం రీజన్ తెలియడానికి అండ్ టైం తెలియడానికి, ఇలా పర్పస్ కానీ ఫంక్షన్ తెలియడానికి యూజ్ చేస్తాం. క్లియర్? అండ్ యాజ్ని మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కంజంక్షన్గా యూజ్ చేస్తాము అండ్ ప్రపోర్షన్గా యూజ్ చేస్తాము. కంజంక్షన్గా అది క్లాజెస్ని కనెక్ట్ చేస్తుంది. ఈ సపరేట్ క్లాస్ కూడా పెడతాను ఈ క్లాజెస్ గురించి. అండ్ ప్రపోర్షన్గా అది ఎప్పుడు కూడా నౌన్ ముందు కానీ నౌన్ ఫ్రేజ్ ముందు కానీ ప్లేస్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు యూజ్ హ్యాస్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ subscribe to my channel and share it with your friends. Thank you very much. See you with another video.